హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్, ఇన్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్, ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్, ఎవ్రీవేర్. ఏంటంటే మనము వీ షుడ్ కాంప్లిమెంట్ అండ్ కరెక్ట్ ఇన్స్టెడ్ కంపేర్ అండ్ క్రిటిసైజ్. గుర్తుపెట్టుకోండి, మనము ప్రతి ఒక్కరిని ఏదైనా కరెక్ట్ చేసే ముందు వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ కరెక్షన్ని యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా మనం ఎవరితోని ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా కంపారిజన్ చేయకూడదు. ప్రతి ఒక్కరిది వారి వారి ప్రత్యేకత ఉంటుంది, వారి వారి స్పెషాలిటీ ఉంటుంది, వారి వారి నాలెడ్జ్ ఉంటుంది, వారి వారి స్కిల్ సెట్ ఉంటుంది, వారి వారి కెపాసిటీ ఉంటుంది, వారి వారి క్యాపబిలిటీ ఉంటుంది, వారి వారి పొటెన్షియల్ ఉంటుంది, వారి వారి టాలెంట్ ఉంటుంది. అది కంపేర్ చేస్తూ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళని సూటిపోటి మాటలతో పొడుస్తూ అవమానిస్తూ ఇవన్నీ చేయకూడదు లైఫ్లో. ఇది చేసిన మూలాన వాళ్ళు ఏదో ఛాలెంజ్గా తీసుకుంటారు అనుకుంటారు, కానీ కంపారిజన్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. ఇన్స్టెడ్ మీరు కరెక్షన్స్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందుకని కరెక్షన్స్ చేసే ముందు కొంతమందికి కరెక్షన్స్ యాక్సెప్ట్ చేయరు. మనము చేయాల్సిన సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మన పిల్లలు కూడా ఈ రోజుల్లో మనం ఏదైనా చెప్తే వినరు, మనం చూపిస్తే చేస్తారు. అది వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే మన మాట వింటారు, మనం చెప్పింది కరెక్షన్ చేసుకుంటారు. అందుకని కాంప్లిమెంట్ ఇవ్వండి. వాళ్ళలో ఒక మంచి గుడ్ క్వాలిటీ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఈవెన్ ఎంత చెడ్డవాడైనా ఒక చిన్న గుడ్ క్వాలిటీ. రావణాసురు అంతటి వాడే వీణా వాయిద్యంలో ఎక్స్పర్టైజ్, కొత్త సంగీత వాయిద్యవంతుడు. సో అందుకని కాంప్లిమెంట్ అండ్ కరెక్ట్ చేయడానికి వింటారు. కంపారిజన్ విత్ క్రిటిసైజేషన్ చేయొద్దు. ఈ రోజుల్లో కాస్త కొంతమంది ఎదుటివాళ్ళని కంపారిజన్ వాళ్ళ గుడ్ విల్ చూపించుకోవాలని, వాళ్ళ ప్రత్యేకత చూపించుకోవాలని ఎదుటివాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతుంటారు. అది కూడా రాంగ్ హ్యాబిట్. మన ప్రత్యేకత మనతోనే ఉంటుంది తప్ప వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ డిగ్రేడ్ చేస్తూ వచ్చేది కాదు. అందుకనే కాంప్లిమెంట్ అండ్ కరెక్ట్, బట్ ఇన్స్టెడ్ క్రిటిసైజింగ్ అండ్ కంపేర్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ కంపేర్ చేయకూడదు. పిల్లలకు కూడా యాక్సెప్ట్ చేయరు, పెద్దలకు యాక్సెప్ట్ చేయరు. మనకన్నా పెద్దవాళ్ళని ఎప్పుడూ కంపేర్ చేస్తూ క్రిటిసైజ్ చేయకూడదు. మనకన్నా చిన్న వాళ్ళని కూడా కంపేర్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ, మన ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, మన స్పౌసే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, మన నైబర్ కావచ్చు, మన టెనెంట్ కావచ్చు, మన రిలేటివ్ కావచ్చు, మన క్లోజ్ ఫ్రెండే కావచ్చు, డోంట్ కంపేర్, డోంట్ క్రిటిసైజ్, కాంప్లిమెంట్ అండ్ కరెక్ట్. విష్ యూ గుడ్ లక్. సైనింగ్ ఆఫ్ యువర్స్ లవింగ్ జీవన్.